జడక్ ప్రసాద్ పట్ల మిర్యాల రాజిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐఎన్టీయూసీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. కార్మిక పక్షపాతి అయిన జడక్ ప్రసాద్ను విమర్శించే నైతిక హక్కు మిర్యాల రాజిరెడ్డికి లేదని సూచించారు. శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు శేషురత్నం మాట్లాడుతూ జడక్ ప్రసాద్ను ఉద్దేశించి రిటైర్డ్ కార్మికుడని సంబోధించడాన్ని ఆక్షేపించారు. రిటైర్ అయినప్పటికీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం జడక్ ప్రసాద్ అంకిత భావంతో కృషి చేస్తూ వస్తున్నారని, అందుకే కార్మికులు ఎన్నికల్లో ఆదరించారని సూచించారు. అగ్రస్థానంలో ఉన్న మిర్యాల రాజిరెడ్డిని కార్మికులు అధమ స్థానానికి నెట్టివేసిన విషయాన్ని మరిచి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షులుగా చెప్పుకుంటున్న కవితకు సింగరేణి పట్ల ఏమాత్రం అవగాహన ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి టీబీజీకేఎస్ యూనియన్కు మిర్యాల రాజిరెడ్డితో ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప టీఆర్ఎస్ టీబీజీకేఎస్ హయాంలో కార్మికులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో కేవలం 3% ఓట్లు మాత్రమే రావడం టీబీజీకేఎస్ వైఫల్యానికి నిదర్శనమని సూచించారు. ఇప్పటికైనా మిర్యాల రాజిరెడ్డి చౌకబారు ప్రచారానికి స్వస్తి పలకాలని, లేదంటే కార్మికులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మిర్యాల రాజిరెడ్డి అంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు, మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు అంటే అసత్య ప్రచారం చేయడానికి అసత్యాలు మాట్లాడడం జరిగింది. దానికి గాను మిర్యాల రాజిరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఆయన రిటైర్డ్ కార్మిక నాయకులకు పే స్లిప్ చూడడం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. రిటైర్డ్ కార్మిక నాయకుడిని ఈరోజు కార్మికుడు ఆదరిస్తున్నాడంటే ఆయన సర్వీస్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువ పని చేస్తున్నాడు కాబట్టి కార్మికుడు ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకో విషయం కూడా, ఎవరైతే నువ్వు మద్దతు పలుకుతో చెప్పావో ఆ కవితమ్మ గారు కూడా నీ సింగరేణి కార్మికురాలు కాదు అనే విషయాన్ని నీకు గుర్తుపెట్టుకో. నిన్నటి దాకా కూడా రిటైర్డ్ కార్మిక నాయకుని పంచనే చేరి నువ్వు ఆయన అండర్లో పనిచేసే బ్రతికిన సంగతి కూడా గుర్తుపెట్టుకో. అంతేకాదు అదే నాయకుడు నువ్వు మీ వర్గ వైవిధ్యాల వల్ల నీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే కోర్టు నుంచి మీరు ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎలక్షన్లకి ఆ రిటైర్డ్ కార్మిక నాయకుడు చెప్పడం మూలానే మేమందరం ఐఎన్టీసీ వల్ల నీకు ఓటు వేస్తేనే ఇలా నీ ఉద్యోగం ఉంది, లేకుంటే ఆ రోజే నీ ఉద్యోగం పోయేది. ఆ రోజే నువ్వు అసలు ఓడిపోయి అసలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో ఉండేవాడివే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త గతాన్ని కూడా విస్మరించకుండా బుద్ధిగా మాట్లాడడం నేర్చుకో. కానీ బీఆర్ఎస్తో కానీ సంబంధం లేదన్న విషయాన్ని మీ గత ఎమ్మెల్యే, మీ జిల్లా అధ్యక్షుడు పుట్టం అదే చెప్పిండు. అసలు రాజిరెడ్డి ఎవరో మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అసలు నీకు ఆయన స్వయం ప్రకటిత అధ్యక్షుడు మాత్రమే కానీ అసలు ఎవరు ఎన్నుకోలేమే నియమించలేదని చెప్పిండు. దానికి కౌంటర్ ఇచ్చుకో మీ పార్టీల ముందు. అసలు నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడివి, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమా, బీఆర్ఎస్ఆ, ఏ సంఘానికి సంబంధించిన వాడివో నువ్వే ముందు కార్మికులకు తెలియజేయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నీవు అధమ స్థానంలోకి పడిపోవడానికి కారణం ఏందో ఒకసారి ఆలోచించుకో. మొత్తం ఓట్లు నీకు 30,458 ఓట్లు పోలైతే నీకు 1,298 ఓట్లు వచ్చినాయి. 3% ఓట్లు నీకు వచ్చినాయి. నువ్వు సరిగా పనిచేసి ఉంటే, నువ్వు అనేకమైనటువంటి కార్మికులను ముంచకపోయినట్టయితే, కార్మిక సంక్షేమం చేసినట్టయితే నీకు 1,298 ఎందుకు ఓట్లు వస్తాయి? ఆ పరిస్థితి మాకు ఎప్పుడు రాలా. మేము ఓడిపోయినప్పటికి కూడా కార్మికుల సంక్షేమం కోసమే చేసిన తప్ప వేరే చేయలే. నువ్వేదో తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చారు అని చెప్తా ఉన్నావు. సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది గుర్తుపెట్టుకో. ఆ తెలంగాణ రావడం మూలానే నీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ ఉన్నావనేది మర్చిపోకు. దానికి గాను తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి కనీసం దాన్ని బేసిక్లో కలపాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఆ రోజు బేసిక్లో కలపకుండా చేసినావు. ఏదో ఇప్పించినా అంటావు. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఎట్లా ఇప్పించావా? కార్మికులు కట్టినటువంటి ఏదైతే చందా ఉంటుందో దానికి అనుగుణంగా దానికి ఈక్వల్గా నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించావు. అది నీ గొప్పతనమా? మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించడం గొప్పతనమా? ఈరోజు మేము ఇప్పిస్తూ ఉన్నాం. కార్మికుడు ఒక్క రూపాయి కూడా కట్టకుండా కార్మికుడు మరణిస్తే 1,25,00,000 బీమా కూడా వర్తించే రకంగా మేము ఈరోజు ఇప్పిస్తూ ఉన్నాం.
ఒక్క రూపాయి కూడా కార్మికులతో కట్టించకుండా చేస్తూ ఉన్నాం. అంతేగాని మీలాగా మేము డబ్బుల కోసం కేసులు పెట్టుకొని జైళ్ళకు పోలా. మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది కాబట్టి, మా నాయకుడు చట్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి, తెలివి కల నాయకుడు కాబట్టి, కార్మికులతో పాటుగా యాజమాన్యం ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించగల నాయకుడు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆయనకి మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఇచ్చి సత్కరించింది. కానీ నీకేమిచ్చింది? మీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. ఆ విషయం మర్చిపోతా ఉన్నాడు. కనకప్రసాద్ గారు మీరెవరు మాట్లాడడానికి సింగరేణి ఎంప్లాయ్ కాదని అంటున్నారంట. రాజ్యాంగంలో ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది. పైగా ఆయన సింగరేణిలో 30 సంవత్సరాల పైగా పనిచేసిన సింగరేణి ఎంప్లాయీ, వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన మాట్లాడొద్దని అనే అర్హత మీకెక్కడిది? అసలు మాట్లాడొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్? మీరు సింగరేణిని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థలో పనిచేసి సింగరేణి కార్మికుడిగా ఉండి కార్మిక నాయకుడిగా ఎదిగి వివిధ హోదాల్లో పనిచేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పనిని సాధించడంలో నిరంతరం కార్మికుల పక్షాన్ని కృషి చేస్తూ కార్మిక పక్షపాతిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని మీరు అలాంటి కామెంట్ చేయడం ఐఎన్టీయూసీ పరంగా మహిళా అధ్యక్షురాలుగా మహిళా యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో మీరు మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్, సదానందం, అక్రమ్, గడ్డం కృష్ణ, వికాస్, సాయి, తాటి రాజయ్య, తాటికొండ ఆంజనేయులు, నవీన్, మనోహర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.